గ్రీన్వుడ్ పాఠశాలలో ఆరవ్ అందరికీ ఇష్టమైన క్లాస్ లీడర్. ఆరవ్ క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే టాపర్ ఏమీ కాదు. కాని తన పనులన్నీ సమయానికి పూర్తిచేస్తూ అందరికీ ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవాడు. అందుకే టీచర్లకు, స్నేహితులకు ఆరవ్ అంటే చాలా గౌరవం. ఆరవ్ ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉండేది. ఒకరోజు లంచ్ బ్రేక్లో అతని స్నేహితులు సాన్వి మరియు ఇషాన్ ఆరవ్ దగ్గరకు వచ్చారు. ఆరవ్, మాకు చదువుకోవడానికి, ఆడుకోవడానికి అసలు సమయమే దొరకడం లేదు. కాని నువ్వు మాత్రం అన్నీ సక్రమంగా ఎలా చేయగలుగుతున్నావు? నీ విజయానికి రహస్యమేమిటి? అని సాన్వి అడిగింది. ఆరవ్ నవ్వుతూ, నా దగ్గర 8 సూత్రాలు ఉన్నాయి. అవి పాటిస్తే ఎవరైనా విజయం సాధించవచ్చు అన్నాడు. ఆరవ్ మొదటి సూత్రం చెప్పాడు. మొదటిది, అవసరం లేని వస్తువులను తొలగించు. అతను ఇషాన్ డెస్క్ వైపు చూపిస్తూ, నీ డెస్క్ మీద పాత కాగితాలు, విరిగిన పెన్సిళ్లు ఉంటే నీకు ఏకాగ్రత కుదరదు. చుట్టూ ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని వివరించాడు. ఇషాన్ వెంటనే తన డెస్క్ శుభ్రం చేయడం మొదలుపెట్టాడు.